నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సేవా కేంద్రంలో నిర్వాహకులు జనాల వద్ద అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి జనాలు భారీగా ఆధార్ సెంటర్ వద్ద తిప్పలు పడుతున్నారు. 4 రోజులుగా ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా పనులు జరగడం లేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారెంటీలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని అంటున్నారు. అదే ఆసరాగా చేసుకుని ఆధార్ సెంటర్ నిర్వాహకులు 100 నుండి 150 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 రూపాయలు తీసుకుంటారు అందరికి, పెద్దలు కానీ చిన్న. పేరు చేంజ్ చేయాలి, ఇంటి పేరు రావాలి కదా, బర్త్ది. 8వ నెల నుంచి తిరుగుతున్నా. ఆధార్ సెంటర్లు ఇంకా పెంచాలి, ఇది ఒకటి ఏర్పోతులేదు. కడమ మండలం ఉంది, అక్కడ ఇస్తే అయిపోతుంది. వీళ్ళకి ఇబ్బంది. పొద్దున 4 గంటలకు వస్తున్నా పోతున్నా. 2-3 సార్లు వచ్చినా కడంలో వెళ్తే అక్కడ సెంటర్ పడ్డది, ఇక్కడ సెంటర్ పడ్డది అన్నారు. ఈ రోజు అయితే ఖానాపూర్లో కంపల్సరీ వేయించుకుందాం. పిల్లలకు కూడా 100 కట్ అవుతున్నాయి. ఎట్లా కట్ అయితే 100 పిల్లలకు కూడా 100 కట్ అవుతున్నాయి. చిన్న పిల్లలకి వీళ్ళకి ఒక్కటే ఫ్రీ ఉంది అంతే. వేరే వాళ్ళకి ఎవరికైనా అప్డేట్ చేస్తే 100 కట్. ఇప్పుడు అప్డేట్ కు 50 రూపీస్ కదా మేడం? 50 కూడా లేదు, 100 కట్ అవుతుంది.